స్వామి శరణమయ్యప్ప. ఒకరోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా, ఇదిగో మన మహారాజు ఎంత అద్భుతంగా మన రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి. నిజమే, కాని ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? మహారాజుకి పుత్రభాగ్యం లేదే. మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే. ఇది విని మహారాజు కుమిలిపోయాడు. చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు. అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు. ఆయనే పందల రాజ్యపు మహామంత్రి.